బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రఫ్ కంపెనీ పంపింగ్ అలాగే మిషనరీ వద్ద పైప్ లీక్ కారణంగా ప్రమాదం జరిగింది. అయితే ఉదయం 9:20 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సేఫ్టీ అధికారులు చేరుకున్నారు. కార్మికులను ఆ ప్రాంతం నుంచి బయటకు పంపించేశారు. నష్టం జరిగిన వస్తువులను అత్యవసరంగా పునరుద్ధరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని హెచ్పిసిఎల్ పిఆర్ విభాగం ప్రకటించింది. పగిలిన పైపులకు సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారని తెలిపింది. అయితే వందలాది కార్మికులను అధికారులు బయటికి పంపించేస్తున్న దృశ్యాలైతే కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూద్దాం. ఆ విజువల్స్ చూస్తున్నారు కదా. విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఆ పైపుల నుంచి ఒక్కసారిగా కూడా లీకేజ్ అవ్వడంతో అక్కడ మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా అక్కడ ఉన్న వందలాది కార్మికులు అందరూ కూడా ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో. అయితే అక్కడ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అక్కడ అధికారులు కూడా అప్రమత్తమై ఫైర్ సేఫ్టీ అధికారులను అయితే పిలిపించడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి ప్రాణహాని జరగలేదని అయితే తెలుస్తుంది. ఈ సంఘటన 9:20 ఆ ప్రాంతంలో జరిగింది ఉదయం. అయితే విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో ఇప్పుడు భారీ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రఫ్ కంపెనీ పంపింగ్ మిషనరీ వద్ద పైప్ లీక్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎగ్జాక్ట్ గా ఉదయం 9:20 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఆ ఘటనా స్థలానికి ఫైర్ సేఫ్టీ అధికారులు చేరుకున్నారు. కార్మికులను ఆ ప్రాంతం నుంచి బయటకు పంపించేశారు. నష్టం జరిగిన వస్తువులను అత్యవసరంగా పునరుద్ధరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని చెప్పి హెచ్పిసిఎల్ పిఆర్ విభాగం ప్రకటించింది. అలాగే పగిలిన పైపుకు సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారని కూడా అక్కడ అధికారులు చెప్పారు. అయితే వందలాది కార్మికులను అధికారులు బయటకు పంపించేస్తున్న దృశ్యాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఇలాంటి ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లోపల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే అక్కడ అధికారులు తొందరగా అప్రమత్తమయ్యి ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి వాళ్ళు సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అక్కడ పగిలిన పైపులకు కూడా అక్కడ మరమ్మతులు అయితే చేస్తూ ఉన్నారు అక్కడ అధికారులు.